హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం భోజనంలోకి టమాటా పప్పు కూర చేశాను. ఆ చాలా కనిపిస్తున్న పుదీనా చారులోకి. పళ్ళెంలో పచ్చిమిరపకాయలతో పాటు కనిపించిన కొంచెం పుదీనా కర్రీలోకి. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిల్లిని తాకి ముద్దులిడాస, వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ, చిన్ని చిన్ని ఆశ. ఈ వారం అంతా రోజు రెసిపీస్లో మెంతికూర కొంచెం కొంచెం వాడుకున్నాను. అలాగే ఈరోజు కూడా టమాటా పప్పులో ఈ పొట్టు పెసరపప్పు 2 గంటల ముందు నానబెట్టుకొని నీళ్లు తీసేసి వాడింది. ఈ పప్పు కూర ముద్దలా కాకుండా పొడి పొడిలాడుతూ రావడం కోసం 1:1 రేషియోలో నీళ్లు పోసాను. అందులోనూ టమాటాలో ఊరే నీళ్లు కూడా ఉంటాయి కదా. ఇక ఇది పుదీనా చారు. పుదీనా ఎక్కువగా వాడడం వల్ల పుదీనా చారు అనే పేరు వచ్చింది. లేదంటే నార్మల్గా రోజు కాసే చారు లాంటిదే. పువ్వులా నీనే నవ్వుకోవాలి, గాలిలో నీనే సాగిపోవాలి, చింతలేక చిందులేయాలి, వేడుకలలోనా తేలిపోవాలి, తూర్పు రేఖ వెలుగు కావాలి, చిన్ని చిన్ని ఆశ. మధ్యాహ్నం ఈ కూరతో పాటు అన్నంలోకి నిన్న బీరకాయ పొట్టు సొరకాయ పొట్టుతోటి పచ్చడి చేశాను కదా, అది కొంచెం మిగిలితే అది కూడా కాస్త కలుపుకొని తిన్నాను. ఈ రోజేటికి పచ్చడి ఇంకా మంచి టేస్ట్ వచ్చింది, కానీ ఇంతకు మించి నిలవదు. ఎందుకంటే నువ్వులు వేశాను కదా, సమ్మర్ కదా అది కూడా. ఇదండి ఈ రోజుకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బై బాయ్.